ఓం ఓం శివశక్త్యా యుక్తో శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం ఏది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం, ముముక్షు జనులైనటువంటి వాళ్ళ కోసం రచించినటువంటి ప్రకరణ గ్రంథంలో ఈ వివేక చూడామణిలో ఇది వరకు మనకు జీవుని యొక్క తత్వాన్ని గురించి చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మతత్వాన్ని చెబుతూ ఈ శరీరం లోపల ఏదైతే ఏ చైతన్యం అయితే వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలను, ప్రాణాలను, అంతఃకరణాన్ని ప్రేరణ కల్పించి చేతన రూపంలో నడిపిస్తూ ఉందో ఆ చైతన్యం ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అది అనుభవానికి వచ్చేటువంటిది, అనుభూతి ప్రధానమైనటువంటిది. అదే ఆత్మ చైతన్యంగా చెబుతూ ఉన్నాడు. దాన్నే ఇంకొంచెం స్పష్టంగా, ఇంకొంచెం నిక్కచ్చిగా చెబుతూ అత్రైవ అత్రైవ సత్వాత్మని సత్వాత్మని దిగుహాయాం ధీగుహాయాం అవ్యాకృతాకాశ అవ్యాకృతాకాశ ఉరు ప్రకాశ ఉరుత్ప్రకాశః ఆకాశ ఉచ్చై ఆకాశ ఉచ్చై ఆకాశ ఉచ్చై ఆకాశ ఉచ్చై రవివత్ ప్రకాశతే రవివత్ ప్రకాశతే స్వతేజసా స్వతేజసా విశ్వమిదం ప్రకాశయన్. విశ్వమిదం ప్రకాశయన్. అత్రైవ, అత్ర అంటే ఇక్కడేని అర్థం, ఎక్కడ అని చెప్తున్నారు. యా. సత్వ ఆత్మని, ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణం అని అర్థం. సత్వగుణ పూర్ణమైనటువంటి అంతఃకరణము నందు అంటే అంతఃకరణంలో ఏముంటది? రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది, మూడు ఉంటాయి. అయితే ఈ మూడు ఉన్నప్పుడు అది మలినమైనటువంటి అంతఃకరణం. శుద్ధమైనటువంటి అంతఃకరణం అంటే ఏమిటి అంటే సత్వగుణ ప్రధానమైనటువంటిది. మళ్ళీ సత్వగుణం కూడా ఒక ఆవరణం అవుతుంది, అది కూడా ఒక ఆటంకం అవుతుంది. అయితే తర్వాత మాట్లాడుకుంటాం. ఇక్కడ సత్వగుణ ప్రధానమైనటువంటి శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి ది గుహాయాం,
బుద్ధి అనేటువంటి గుహలో, కుహరంలో, ది గుహాయాం, అంతఃకరణం లోపల బుద్ధి ఉన్నది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది బుద్ధి అని అంటాం. కాబట్టి ఏదైనా మనం సంకల్ప వికల్పాలు చేసిన తర్వాత దాన్ని నిశ్చయంగా మార్చి చెప్పేటువంటిది బుద్ధి. ఆ బుద్ధి సత్వ గుణ ప్రధానమైనటువంటి అంతఃకరణంలో ఉంది అని అంటే అర్థం ఏంటి? సత్వగుణ ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని అర్థం. అటువంటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంలో అత్రైవ, అత్ర అంటే ఇక్కడ, అత్రైవ ఇక్కడే, అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణంలో అని అర్థం. రజోగుణ ప్రధానమైనటువంటి, తమోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణం బుద్ధి కాదు. శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణం నందలి బుద్ధి అనేటువంటి గుహలో, గుహ అంటే కేవ్, గ్యాప్, ఖాళీ స్థలం ఉంది. మనం ఖాళీ స్థలాన్ని ఏమంటాం? ఎప్పుడు ఆకాశం అని అంటాం. అందుకని ఏం చెప్తున్నాడు? అవ్యాకృత ఆకాశ, అవ్యాకృత ఆకాశే, అవ్యాకృతమైనటువంటి ఆకాశం నందు. వ్యాకృతము అంటే వ్యక్తమయ్యేటువంటిది అని అర్థం. అవ్యాకృతం అంటే సూక్ష్మ రూపంతో ఉంటుంది అని అర్థం. స్థూలంగా ఉంటే తెలుస్తుంది, సూక్ష్మంగా ఉంటే తెలియదు. తెలియదని చెప్పడానికి లేనటువంటిదే సూక్ష్మం. లేదని కూడా చెప్పలేం. గాలి లాంటిది అనుకోండి, గాలి లేదని చెప్పలేం, మనం ఉందని చూపించలేం. ఉందని చూపించలేము, లేదని చెప్పలేము. అది అనుభూతి ప్రధానమైనటువంటిది. దానికి అవ్యాకృతం అని పేరు. అవ్యాకృతం అంటే సూక్ష్మమైనటువంటిది అని అర్థం. ఇక్కడ అవ్యాకృత ఆకాశము అంటే సూక్ష్మమైనటువంటి ఆకాశం ఉన్నది. ఈ హృదయం లోపల, అంతఃకరణం లోపల ఈ సూక్ష్మంగా ఉండేటువంటి ఆ ప్రదేశానికి దహరం అని పేరు. ఆ దహరంలో ఉంటుంది కాబట్టి దానికి దహరాకాశం అని పేరు. ఇది ఒక టెక్నికల్ టర్మ్, అప్పుడప్పుడు వస్తుంటుంది. దహరాకాశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటి అవ్యాకృత ఆకాశం అంటే దహరాకాశము. ఈ దహరాకాశంలో ఉరు ప్రకాశ, ఉరు అంటే మిక్కిలి అని పాఠ భేదం ఇచ్చినాడు. ఉషత్ ప్రకాశ అన్న కూడా తీవ్రమైనటువంటి, మిక్కిలి అయినటువంటి, శాశ్వతమైనటువంటి, ఇట్లా అర్థం తీసుకోవాలి మనం. ఉరు ప్రకాశ, ప్రకాశం అంటే తెలియబడేటువంటిది అని అర్థం. కాశ అంటే ప్రకాశం, కాశ అంటే వెలుతురు, వెలుతురునిచ్చేటువంటిది. ప్రకాశం అంటే మిక్కిలి వెలుతురును కలిగినటువంటిది. ఉరు ప్రకాశం అంటే ఇంకా ఎక్కువ వెలుతురును కలిగినటువంటిది. అంటే అవ్యాకృతాకాశము ఉరు ప్రకాశంతో ఉన్నది అని అర్థం. అది ప్రకాశంతో ఉంది అంటే అర్థం ఏంటి? అవ్యాకృతమైనటువంటి ఆకాశానికి చైతన్యం ఉందా? అది జడ పదార్థం. అది ప్రకాశిస్తూ ఉంది అంటే అర్థం ఏంటి? దాన్ని ఎవరో ప్రకాశింపజేస్తూ ఉన్నారు అని అర్థం. కాబట్టి ఆ దహరాకాశమునందు ప్రకాశ స్వరూపమై ఏదైతే ఉంది, స్వతేజస, తన తేజస్సు చేత, తన తేజస్సు చేత. అతను ఎట్లాంటి వాడు అంటే స్వతేజస రవివత్ ప్రకాశతే విశ్వమిదం ప్రకాశయన్. స్వతేజస, తన తేజస్సు చేత, ఇదం విశ్వం, ఈ విశ్వాన్ని, ప్రకాశయన్, ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఉచ్చైరాకాశే రవివత్ ప్రకాశతే. ఆ ముందర ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఉపమానం చెప్తున్నాడు. ఎత్తైనటువంటి ఆకాశంలో, అంటే మనకు కనిపించేటువంటి ఆకాశంలో తన తేజస్సు చేత రవి, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అతను ప్రకాశిస్తూ ఏం చేస్తున్నాడు? ఇదం విశ్వం ప్రకాశయన్, ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు.
అంటే తన కాంతి చేత తాను వెలుగుతూ లోకాన్ని వెలిగింపజేస్తూ ఉన్నాడు. కాంతి తనదే, కానీ తన దగ్గర మాత్రమే లేదు, అది విశ్వాన్నంతా ప్రకాశింపజేస్తూ ఉంది. ఆ విధంగా రవివత్, రవి వలె, సూర్యుని వలె ఆ ఉరు ప్రకాశ, గురు ప్రకాశ, మిక్కిలి ప్రకాశం కలిగినటువంటి ఆ అవ్యాకృతుడు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు? దహరాకాశంలో, అవ్యాకృత ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అవ్యాకృత ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక అతను అంతరాత్మ అయినాడు. ఏష అంతరాత్మ పురుష పురాణ నిరంతర అఖండ సుఖానుభూతి సదైక రూప ప్రతిబోధ మాత్ర, ఇవన్నీ చెప్తూ వచ్చాడు కదా. అతను ఎక్కడున్నాడు అంతరాత్మలో అనంటే అత్రైవ, లోపలే ఉన్నాడు. అంటే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి చెప్తూ ఉన్నాడు. అంటే ఎక్కడుంటాడు భగవంతుడు అంటే బుద్ధిలో ఉంటాడు. అందుకే దయగల హృదయమే భగవన్ నిలయము అని అంటూ ఉంటారు. ఏ హృదయంలో దయ ఉంటుందో, దయ అనేది ఏంటి? దైవీ లక్షణం. ఎక్కడ దైవీ లక్షణాలు ఉంటాయో అదే భగవన్ నిలయము అని చెప్పాను. ఇది దైవీ లక్షణం లేకపోయినా, రాక్షస లక్షణం ఉన్నా, ఏమన్నా ఉన్ని గాక, నీ లక్షణాలు ఏమన్నా ఉన్ని అంటే అర్థం ఏంటి? అది సత్వాత్మన, లేదంటే రజోగుణాత్మన, తమో గుణాత్మన, దాంతో సంబంధం లేదు. రజోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణంలో కూడా ఈ అవ్యాకృత ఆకాశం ఉంటుంది. అక్కడ కూడా చైతన్యం ఉంటది. అక్కడ కూడా అది ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. రాముని హృదయంలో, రాముని దహరాకాశంలో ఉండేటువంటి చైతన్యమే రావణుని దహరాకాశంలో కూడా ఉంటది. అయితే రాముని ప్రవర్తనకి రావణుని ప్రవర్తనకి తేడా ఎందుకు వచ్చింది అంటే, రాముని అంతఃకరణం సత్వ అంతఃకరణం, రావణుని అంతఃకరణం రజోగుణాత్మకమైన అంతఃకరణం. అది తేడా. మనం సీరియల్ సెట్ వేస్తాం. పూర్వపు రోజుల్లో అన్ని తెల్ల బలుపులే ఉంటాయి. దానికి ఎర్ర కాగితం చుట్టూ ఉంటాడు, కొన్నిటికి పచ్చ కాగితం చూడతాడు. ఇట్లా రంగురంగుల కాగితాలు చుట్టూ ఉంటాడు. రంగురంగుల కాగితాలు చుట్టినటువంటి కారణం చేత అది రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఉండేటువంటి బల్బు తెల్ల రంగుదే. దాంట్లోకి వచ్చేటువంటి కరెంటు ఒకే రకమైన కరెంటు వస్తుంది. కాబట్టి ఆ బల్బుని ఇప్పుడు దహరాకాశం అని అనుకున్నాం. ఆ బల్బు లోపల ఉండేటువంటి కాంతి ఏదైతే ఉందో, ఆ దహరాకాశంలో ఉండేటువంటి అవ్యాకృత స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది తెల్లగానే ఉంటుంది. కానీ దానిపైన అంతఃకరణం ఉంది. ఆ పొరను ఏం చేశాడు? ఎర్ర కాగితం పెట్టి దానికి సన్న కమ్మి ఒకటి చుట్టుంటాడు. ఇప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది సీరియల్స్. ఇంకోటి పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్ని తెల్లగా కనిపించాలంటే ఏం చేయాలా? ఈ పేపర్లు తీసేసినామంటే అన్ని తెల్లగానే కనిపిస్తుంది. సో బేసిక్ గా ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, సృష్టి అంతా కూడా అంత శుద్ధ సత్వగుణ ప్రధానంగానే జరిగింది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, విశ్వాన్నంతా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఈ విశ్వాన్నంతా ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు ఉదయించగానే ఒకళ్ళు లేచి వాకింగ్ పోయినాడు, ఒకళ్ళు లేచి వ్యవసాయానికి పోయినాడు, ఒకళ్ళు లేచి వ్యాపారానికి పోయినాడు, ఒకళ్ళు లేచి గొడవ పోయినాడు, ఒకళ్ళు లేచి పక్కింటోని తిడతా అన్నాడు, ఒకడు వాడిని వాడే తిట్టుకుంటా అన్నాడు. ఎన్ని వ్యాపారాలు మొదలైనవి చూడండి, ఇన్ని పనులు మొదలైనవి. ఈ పనులకి సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అట్లని ఈ పనులన్నీ సూర్యుడు లేకపోతే జరుగుతాయా? జరగవు.
ఆయన వల్లనే జరుగుతున్నాయి, కానీ ఆయన సంబంధం లేకుండా జరుగుతున్నాయి. దట్ ఈస్ ద బ్యూటీ. కాబట్టి దహరాకాశంలో ఉన్నటువంటి చైతన్యం వల్లనే సమస్తమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి, కానీ దానికి సంబంధం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల అత్రైవ సత్వాత్మని అత్రైవ సత్వాత్మని సత్వగుణ ప్రధానమైనటువంటి దీగుహాయాం అవ్యాకృతాకాశ ఉరు ప్రకాశ సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఈ ఆకాశం చైతన్యమైనటువంటిదే, చిదాకాశమే ఇది కూడా. దీనికి దహరాకాశము అని పేరు. దహరాకాశం అని పేరు. గుర్తుపెట్టుకొని ఉండాలి, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి మనం. అవ్యాకృతం అంటే ఏమిటి? వ్యాకృతం అంటే ప్రకటింపబడేటువంటిది, తెలిసేటువంటిది. అవ్యాకృతం అంటే తెలియదు. ఎట్లా తెలుస్తుంది నీకు? ఆ సీరియల్ సెట్ బల్బులో నుంచి, దానికి కప్పినటువంటి ఎర్ర కవర్లో నుంచి ఎర్ర రంగు కాంతి బయట వచ్చినప్పుడు ఓహో ఇది వెలుగుతుంది అని తెలుస్తుంది. అట్లాగే నీ లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఏది, పరమాత్మ, అది దాని శక్తి ఇంద్రియాల ద్వారా, అంతఃకరణాన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రియాల ద్వారా బయట వచ్చినప్పుడు అప్పుడు ఓహో ఉంది ప్రాణం అనేది తెలుస్తుంది. అది ప్రాణ రూపంలోనో లేదంటే క్రియ రూపంలోనో బయటపడుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది నిర్మలమైనటువంటి ఆకాశంలో. ఇక్కడ ఆకాశానికి సూర్యుడికి ఇవన్నీ ఎందుకు చెప్పాడు, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడు అని అంటే, ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడే ఉచ్చైరాకాశై రవివత్ అనేది ఎందుకు చెప్పాడంటే, ఆకాశం నిర్మలంగా ఉందనుకో, అప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం స్పష్టంగా ఉంటుంది. ఆకాశాన్ని మబ్బులు ఆవరించినాయనుకోండి, సూర్యుడు ఉన్నా కూడా ప్రకాశం తెలియదు. ఇది స్పష్టం. ప్రతి ఒక్కరిలోనూ దైవాంశం ఉన్నప్పటికీ ఎందుకు తెలియడం లేదు? ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ చైతన్యం ఉన్నప్పటికీ ఎందుకు తెలియడం లేదు? ఎందుకు తెలియదు? మబ్బులు ఉన్నాయి కాబట్టి. మబ్బులుంటే సూర్యుడు ఏ విధంగా కనిపించడో ఆ విధంగా అంతఃకరణాన్ని రజోగుణ, తమోగుణ, సత్వగుణాలని, సత్వగుణం ఆల్సో, ఇవేం చేస్తాయి? ఇవి ఆవరిస్తూ ఉంటాయి. సత్వగుణ ప్రధానమైన అంతఃకరణంలోనే ప్రతిఫలించినప్పటికీ సత్వగుణం కూడా ఆవరణమే. ఇప్పుడు ఎర్ర రంగు నీళ్లు పెట్టాం, పచ్చ రంగు నీళ్లు పెట్టాం, రంగు కలపని నీళ్లు పెట్టాం. దేంట్లో సూర్యుడు ప్రకాశిస్తాడు అంటే మూడింట్లోనూ ప్రకాశిస్తూ ఉంటాడు. దేంట్లో స్పష్టంగా తెలుస్తాడు అని అంటే రంగు కలపని నీళ్లలో స్పష్టంగా తెలుస్తాడు. రంగు కలపని నీళ్లలో స్పష్టంగా తెలిసినాడు అంటే అర్థం ఏంటి? దాంట్లో అయితే ఉండాడనా? దాంట్లో ప్రకాశిస్తున్నాడే గాని దాంట్లో లేడు. ఎర్ర రంగు నీళ్లలో ప్రకాశిస్తున్నాడు, దాంట్లో ఉన్నాడా? లేడు. ఎందుకు? ఎర్రగా ఉన్నాడు కాబట్టి ఇది కాదు, ఇక్కడ ఉండడు అని చెప్పి అనుకున్నాం. పచ్చ రంగు నీళ్లలో ప్రకాశిస్తూ ఉన్నాడు, ఉన్నాడా? లేడు. మరి రంగు కలపనటువంటి నీళ్లలో స్పష్టంగా తెలుస్తూ ఉన్నాడు, ఉన్నాడా? అక్కడ కూడా లేడు. ఎందుకు? దాన్ని తీసేస్తే అప్పుడు కూడా ఉండడు. అంటే ఏమర్థం? శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణంలో స్పష్టంగా ప్రతిఫలిస్తాడు, కానీ ఆ శుద్ధ సత్వగుణం కూడా ఆవరణమే. అది ఇట్ ఈస్ ఆల్సో కవర్. ముఖానికి ఓ నల్లని గుడ్డ కప్పుకున్నావు, నువ్వు కనిపించలేదు.
తెల్లని గుడ్డ కప్పుకున్నావు, ఏదో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నావు. పల్సని గుడ్డ కప్పుకున్నావు, అప్పుడు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నావు. ఉన్నట్టు తెలుస్తున్నావు కానీ స్పష్టంగా తెలుస్తున్నావా? లేదు. అది కాబట్టి తేజోవంతుడై ప్రకాశమానుడై సమస్త జీవ సంఘాతమైనటువంటి విశ్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఆకాశంలో ఏ విధంగా ఉంటాడో మబ్బులు లేనప్పుడు, ఆ విధంగా శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటి దహరాకాశం నందు ఆత్మస్వరూపుడై పరమాత్మ ఉంటున్నాడు. సూక్ష్మ రూపంలో ఉంటున్నాడు. సూక్ష్మ రూపంలో ఉంటాడు. అయితే కూడా ఇది కూడా ఈ సత్వగుణ ప్రధానమైనటువంటిది కూడా ఆవరణమే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో స్పష్టంగా తెలుస్తుంది, కానీ అది స్పష్టంగా తెలిసినంత మాత్రాన అది కాదు, అది కూడా ఆవరణమే అని చెప్పుకోవాలి. అంటే నిర్మలమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధిలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. దీన్ని ఎట్లా గ్రహించాలా? సూక్ష్మ బుద్ధి చేత గ్రహించాలి. సూక్ష్మ బుద్ధి చేత గ్రహించాలి. అది రహస్యమైనటువంటిది, బుద్ధి లోపల ఉన్నటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇక్కడ సాధనకు సంబంధించినటువంటి విశేషం ఏం చెప్పబడింది? సత్వగుణం ఉన్నటువంటి బుద్ధిలో ఉండే దహరాకాశంలో పరమాత్మ స్ఫుటంగా తెలుస్తాడు అని అనడం వల్ల మనం ఎక్కడి నుంచి సాధన మొదలు పెట్టాలి అంటే, మనలో ఉన్నటువంటి రజోగుణ తమోగుణ లక్షణాలను పోగొట్టుకుంటూ రావాలి. అప్పుడు సత్వగుణం వస్తుంది. సత్వం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే సత్వగుణం వల్ల జ్ఞానం కలిగి స్పష్టత ఏర్పడిందో, అప్పుడు ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. ఎందుకు? నీకు ఈ సత్వగుణం వల్ల కూడా బంధం ఏర్పడుతుంది. మొదట ఏం చేస్తావు? నువ్వు క్రూషియల్ గా ఉన్నావు, క్రూయల్ గా ఉన్నావు. నీ క్రూయాలిటీని తగ్గించుకుంటావు. అంటే రజోగుణం నుంచి తగ్గించుకుంటావు. విపరీతమైనటువంటి అలసత్వం ఉంది, సాధన చేయడం లేదు, దాని నుంచి బయటపడ్డావు. మెల్లమెల్లగా సాధన చేస్తూ ఇప్పుడు నువ్వు సాధకుడివే. నీలో అహంకారం కూడా తగ్గింది. బయట వాళ్ళను నువ్వు గౌరవిస్తూ ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, నేను భక్తుల్ని, బయట వాళ్ళని గౌరవిస్తున్నాను అనేటువంటి అహంకారం మళ్ళీ మొదలవుతుంది. సత్వగుణమే, నువ్వు ఎవరికి హాని చేయడం లేదు, కానీ ఆ సత్వగుణం కూడా నీకు ఆటంకంగా మారుతుంది. అందుకని గుణాల నుంచి గుణాతీతుడు కావాలి. గుణాలకు అతీతంగా మారాలి. గుణాలకు అతీతంగా మారడం అంటే ఒకేసారి సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఒక్కొక్క దాన్నే మనం దృష్టి పెట్టి మనలో ఏమేమి గుణాలు ఉన్నాయి, ఏవేవి మనల్ని భగవంతుని వైపు పోనీయకుండా ఆపుతున్నాయి, ఏదేది ఆవరణంగా ఉంది, ఏది విక్షేపంగా ఉంది అని చూసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్కదాన్ని తీసుకుంటూ రావాలి అనేటువంటిది చెప్తూ ఉన్నాం. అది సాధన. అప్పుడేమవుతుంది? ఎత్తైనటువంటి ఆకాశంలో సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడో అట్లా మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు కనిపిస్తాడు. ఆవరణం అంటే కనిపించదు. ఆవరణం రెండు వైపులా చూసుకోవాలి. అంటే సూర్యుడిని మబ్బులు కమ్మినా సూర్యుడు కనిపించదు. నువ్వు నీ ముఖం మీద తెరడ్డం వేసుకున్నా కనిపించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు బుద్ధిలో ఉండేటువంటి సాత్విక అహంకారం ఏది అంటే, అది దహరాకాశంలో ఉండేటువంటి జీవాత్మను కప్పేటువంటిదే. అది అంతఃకరణంలో ఉండేటువంటిది ఏమిటి అంటే, జీవునికి కవరింగ్ అయినటువంటిది.
దీన్ని సాధనతో తీసేయాలా, దాన్ని జ్ఞానంతో తీసేయాలి. ఇది తేడా. గాలి వచ్చిందంటే మబ్బు తొలగిపోతుంది. ఆ సమయానికి నువ్వెట్లుండాలా? యూ షుడ్ ఎక్స్పోజ్ టు ద సన్, అంతే. అట్లా కాకుండా నువ్వు తెరడ్డంగా పెట్టుకొని నువ్వు ఇల్లు కట్టుకొని మబ్బులు ఎక్కింది, నువ్వు తలుపులు కిటికీలు వేసేసావు, చీకటిగా ఉంది, మబ్బులు ఎక్కింది, వర్షం వస్తా ఉంది, అందువల్ల సూర్యుడు కనిపించలేదు అని అనుకున్నావు. కాసేపటికి వర్షం ఆగిపోయింది, మబ్బులు పక్కకు తొలగిపోయినాయి. ఇప్పుడు నీకు సూర్యుడు కనిపిస్తాడంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉంది. ఆయన స్పష్టంగానే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నువ్వు కిటికీలు తీయాలి, నువ్వు తలుపులు తీయాలి. అట్లా మొదట నీ సాధన నువ్వు చేస్తూ నువ్వు తలుపులు కిటికీలు తీసుకుంటే ఆ తర్వాత అటువైపు మబ్బులు తొలగిపోవడానికి గురువు యొక్క అనుగ్రహం కానీ దైవానుగ్రహం కానీ నీకు తోడుగా నిలుస్తుంది. ముందు మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలి. సాధన అనేది ముందు మన వైపు నుంచి మొదలు పెట్టాలి. దైవానుగ్రహం ఉంటుంది, గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది, వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. నీ సాధన నువ్వు చేసి నువ్వు తలుపులు కిటికీలు తెరుచుకోనుండి కూడా సూర్యుడు కనిపించడం లేదు అని అంటే అప్పుడు నువ్వు దైవాన్ని ప్రార్థన చేసి లేదా గురువుని ప్రార్థన చేస్తే అప్పుడు మెల్లగా ఆ మేఘాలు తొలగిపోతాయి, నీకు స్పష్టంగా కనిపిస్తుంది. లేదా నువ్వు దైవాన్ని ప్రార్థన చేస్తాను, గురువుని ప్రార్థన చేస్తానంటే చేస్తా ఉంటావు. కానీ ఎంతకాలం నువ్వు కిటికీలు తలుపులు మూసుకొని ఉంటావో అంతకాలం నీకు వెలుతురు రాదు. అంటే ఏం అర్థం? నువ్వు యజ్ఞ యాగాదులు చేసి జపతపాదులు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా నీకు ఎందుకు భగవత్ ప్రత్యక్షం కావడం లేదు, భగవంతుని యొక్క అనుభూతి నీకు కలగడం లేదు అంటే నువ్వు ఇక్కడ కిటికీలు తెరవడం లేదు, ఇక్కడ కిటికీలు తెరవడం లేదు అంటే నీకు ఆత్మానుభూతి లేదు. నీ అనుభూతి కావాల మొదట. ఆత్మానుభూతి అంటే ఏమిటి? నువ్వు తెలుసుకోవాలి ముందు. ఏం తెలుసుకోవాలా? నాలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే అది అందరికీ అర్థమైపోతుంది. నాలో భగవంతుడు ఉన్నాడు, ఎవరేం చెప్తారు? ఇది చాలా సామాన్యమైన విషయం. నీలో భగవంతుడు ఉన్నాడు అనేది తెలుసుకోవడం కంటే నీలో ఉన్నటువంటి ఆసురి గుణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. అంటే ఏ రాయి చూసినా దాంట్లో శిల్పం ఉందని ఎవడైనా చెప్తాడు. ఆ శిల్పం పైన ఉండేటువంటి వేస్ట్ని తీస్తే కదా శిల్పం బయటపడుతుంది. అది తీసేవాడు కావాలా అంటే నువ్వేం చేయాలా? ప్రతి ఒక్కడు ఒక శిల్పి కావాలా, వాడిని వాడు చెక్కుకోవాలా. నిన్ను నువ్వు చెక్కుకున్నావంటే అప్పుడు నీకు పూజ ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యజ్ఞాలు యాగాలు వ్రతాలు తపాలు జపాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, లేదని చెప్పడం లేదు. మళ్ళీ జపంలో నుంచి లేచినాడంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ కుళ్ళు కుట్ర కుతంత్రం కోపం ఆవేశం కామం లోభం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి అవి చేయడం వల్ల ఏమవుతుందంటే శుభ్రంగా లేని కుండలో పాలు పోస్తే అది ఏ విధంగా త్రాగడానికి యోగ్యం కాదో ఆ విధంగా తయారైపోతుంది. సో నువ్వు కుండను పాలతో నింపాలనుకున్నప్పుడు ముందు ఆ కుండను శుభ్రం చేయి. నాకు పాలు ఉన్నాయి నేను పోస్తాను అంటే సరిపోదు. నాకు డబ్బులు ఉన్నాయి నేను చండీ యాగం చేస్తా, నేను సహస్ర కుండ చండీ యాగం చేస్తా, చేయనైనా ఎవరు వద్దని లేదు. నేను అన్నదానం చేస్తా, విద్యాదానం చేస్తా, అన్ని చెయ్యి, ఎవరు కాదని చెప్పడం లేదు. దట్ ఈస్ వెరీ గుడ్, వెరీ నైస్. అయితే ఏం చేయాలి? దానికంటే ముందు కుండను శుభ్రం చేయాలా. నువ్వు కుండను శుభ్రం చేయకుండా దాంట్లో పాలు పోసినా నీళ్లు పోసినా అది ఏమవుతుందంటే మలినాంతఃకరణంలో ప్రకాశించేటువంటి చైతన్యమే అవుతున్నది.
కాబట్టి అంతఃకరణ శుద్ధి, ఇది అంతఃకరణ శుద్ధి. మళ్ళీ ఇది ఎక్కడికి వస్తుంది? అంతఃకరణ శుద్ధి అనేది సాధన చతుష్టయ సంపత్తిలోకే వస్తుంది. అంతఃకరణంలో 2 రకాలైన దోషాలు ఉంటాయి, మలదోషం, విక్షేప దోషం. ఈ మలదోషాన్ని విక్షేప దోషాన్ని పోగొట్టుకున్న తర్వాతనే మనకు ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకునేటువంటి భావన కలుగుతుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, నీకు ఈ సత్వగుణం కూడా ఒకానొక దశలో ఏమవుతుంది, సత్వగుణం కూడా ఒకానొక దశలో ఆవరణంగానే ఉంటుంది. అందువల్ల గుణాతీతమైనటువంటి స్థితిని అలవర్చుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత జ్ఞాతా మనోహంకృతి విక్రియాణం జ్ఞాతా మనోహం కృతి విక్రియాణాం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణాం అయోగ్నివత్తాననువర్తమానో అయోగ్నివత్తాననువర్తమానో నచేష్టతే నో వికరోతి కించన. నచేష్టతే నో వికరోతి కించన. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం ఈ శ్లోకంలో జరుగుతుంది. ఏమిటి అంటే, మనోహంకృతి విక్రియాణం, మనస్సు అహంకారం అంటే టోటల్ గా అంతఃకరణం యొక్క విక్రియ అంటే వికృతి, అంటే అది చేసేటువంటి చేష్టలు, వీటన్నిటినీ దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం, దేహము ఇంద్రియాలు ప్రాణం ఇవి చేసేటువంటి పనులను జ్ఞాత ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, ఎవడు తెలుసుకుంటున్నాడు? జీవాత్మ తెలుసుకుంటూ ఉన్నాడు. నేను సాక్షిగా కదా ఉన్నాడు, ఇవన్నీ జరగడానికి కారణమై కదా ఉన్నాడు. అంటే దేహము, ఇంద్రియాలు, దాని లోపల ప్రాణము, దానికంటే లోపల అంతఃకరణం, ఇవి ఒక్కొక్కటి వీటిలో జరుగుతూ ఉన్నటువంటి తేడాలన్నీ ఎవడు గ్రహిస్తూ ఉన్నాడు? దేహానికి ఏమేమి ఉన్నాయి? పుట్టడం, పెరగడం, ఇవన్నీ ఉన్నాయి దేహానికి. అంటే నా శరీరం బాల్యంలో ఎలా ఉందో, శైశవంలో ఎలా ఉందో, యవ్వనంలో ఎలా ఉందో, వృద్ధాప్యంలో ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకుంటోంది. శరీరానికి రోగం వచ్చిందని చెప్తూ ఉంది, నాకు శరీరం బాగాలేదు, ఆరోగ్యం లేదు, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇవన్నీ దేహానికి సంబంధించినవన్నీ జ్ఞాత ఏది తెలుసుకుంటోంది, లోపల ఒకటి ఉండి తెలుసుకొని చెప్తూ ఉంది. ఆ తర్వాత ఇంద్రియాలు, నాకు కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి అని చెప్పి అద్దాలు పెట్టుకోమని చెప్పింది అదే. చెవులు సక్రమంగా వినిపించడం లేదు, రుచి తెలియడం లేదు, ఇట్లాంటివేవో చెప్తూ ఉంది. లేదా వేడిగా ఉంది, చల్లగా ఉంది, ఇవెంత ఇంద్రియాలకు సంబంధించి. ప్రాణం, అలసట ఉంది, ఆకలి ఉంది, దప్పికుంది, ఆకలి దప్పికలు ప్రాణ ధర్మాలు, వాటినన్నిటినీ చెబుతూ ఉంది. ఆకలిగా ఉంటే తినమంటుంది, దప్పికగా ఉంటే నీళ్ళు తాగమంటుంది, ఇవన్నీ చేస్తుంది. ఆ తర్వాత మనస్సు సంకల్పాలు వికల్పాలు చేస్తుంది, దాన్ని చెప్తూ ఉంది. బుద్ధి నిశ్చయత్వాన్ని ఇస్తుంది, దాన్ని చెప్తుంది. తర్వాత చిత్తం చేసేటువంటి చింతన గురించి చెబుతూ ఉంది. అహంకారం చేసేటువంటి కర్తృత్వ భోక్తృత్వాల గురించి చెప్తుంది. ఇవన్నిటిని తెలుసుకుంటూ ఉంది. మనకు అదంతా తెలుస్తూ ఉంది. నాకు తెలుస్తూ ఉంది అంటే దేనికి తెలుస్తుంది? నా శరీరానికి తెలుస్తుందా, నా మనసుకు తెలుస్తుంది? అంటే నా మనస్సులో కలిగేదాన్ని కూడా నేనే తెలుసుకుంటూ ఉన్నాను, కాబట్టి జ్ఞాత. కాబట్టి జీవుడు ఎలా ఉన్నాడు? జ్ఞాత స్వరూపుడై ఉన్నాడు.
జ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు. ఏమేం తెలుసుకుంటూ ఉన్నాడు? ఏమేం తెలుసుకుంటూ ఉన్నాడంటే శరీరంలో, ఇంద్రియాలలో, తర్వాత ఆ ప్రాణంలో, అంతఃకరణలో. ఈ నాలుగింటిలో ఏమేమి విక్రియాణం, ఏమేమి వికారాలు అంటే ఉన్నదాని రూపం మారితే వికారం అంటాం. అంతే. వికారం అంటే అసహ్యమైనటువంటిదని కాదు. పాలు పెరుగుగా మారిందంటే పాల యొక్క వికారం పెరుగు, అంతే. ఇంకేమి వికారం అంటే దాని రూపం మారడం, అంతే. ఇప్పుడు ఒక రాడ్ ఉంది, దాన్ని ఉంచి రింగ్గా చేసి, ఇప్పుడు అదేమవుతుంది? ఆ రాడ్ యొక్క వికారం రింగ్ అవుతుంది, అంతే. ఇంకేమి దాని రూపం ఇంకోటిగా మారడం. కాబట్టి ఈ అంతఃకరణం యొక్క రూపాలు ఇవన్నీ మారుతూ ఉన్నాయి అని చెప్పడం. సో ఈ మార్పులంతా జ్ఞాత తెలుసుకుంటూ ఉంది. అయితే తాను అనువర్తమాన అనుసరించి వ్యవహరించేటువంటిది. వర్తమానం అంటే ప్రజెంట్ అని అర్థం. అనువర్తమానం అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ బై ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అది ఉంది. దేన్ని ఫాలో అవుతా? దేహాన్ని ఫాలో అవుతా, ఇంద్రియాల్ని ఫాలో అవుతా, ప్రాణాన్ని ఫాలో అవుతా, మనస్సును ఫాలో అవుతా, అహంకారాన్ని ఫాలో అవుతా. అది ఉంది. అనువర్తమాన అది దాంతో వర్తమాన అంటే అనుసరిస్తూ ఉన్నా సరే నో వికరోతి, దానికి వికారం లేదు. వీటన్నిటికీ వికారం ఉంది, దానికి వికారం లేదు అని చెప్తున్నా. ఎట్లా? నచేష్టతో నా వికరోతి, నో వికరోతి కించన, కించన కొంచెం కూడా, నచేష్టతే అదేమి చేయడం లేదు, నో వికరోతి అది ఏ విధమైనటువంటి వికారానికి లోను కావడం లేదు. ఎలాగంటే అయోగ్నివత్. అయహ అంటే ఇనుము. ఆ ఇనుమును అగ్నిలో కాల్చాం. ఇనుమును అగ్నిలో కాల్చి దాన్ని ఏం చేశాం? కత్తిగా తయారు చేశాం. దాన్ని పడతా ఉంటే ఇనుము కత్తిగా మారింది, ఇనుము గొడ్డలిగా మారింది, ఇనుము గడ్డపారగా మారింది, ఇనుము ఇంకో పనిముట్టయింది. కానీ అగ్ని అది మారదు, అది దాంట్లోనే ఉంటుంది. ఆ అగ్ని ఏమవుతుంది? నువ్వు కత్తిగా చేసి దాన్ని కాల్చినావంటే కత్తిగా ఉంటుంది. దాన్ని సూదిగా చేసి దాన్ని కాలిస్తే సూదిగా ఉంటుంది. కాబట్టి అగ్ని మారిందా? మారలేదు. ఇనుము మారడానికి కారణం ఏమిటి? అగ్నే కదా. ఇనుము మారడానికి కారణమైనటువంటి అగ్ని ఏ మార్పు లేకుండా అందులో ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అగ్నికి రూపం ఏమిటి? ఇనుము ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో అగ్ని ఉంటుంది. కాబట్టి జీవుడు ఎట్లా ఉంటాడయ్యా? పరమాత్మ ఎట్లా ఉంటాడంటే చీమలో ఉన్నప్పుడు చీమలాగా ఉంటాడు, దేహం కదా. ఏనుగులో ఉన్నప్పుడు ఏనుగులాగా ఉంటాడు, మనిషిలో ఉన్నప్పుడు మనిషిలాగా ఉంటాడు, బ్రహ్మలో ఉన్నప్పుడు బ్రహ్మలాగా ఉంటాడు, ఇంద్రుల్లో ఉన్నప్పుడు ఇంద్రుల్లాగా ఉంటాడు. అగ్ని సూది, దబ్బనము, గడ్డపార, కత్తి, కొడవలి, గొడ్డలి ఏమన్నా చేసుకో, ఆ రూపంలో అగ్ని ఉంది. కానీ ఈ అగ్నికి వికారం ఉన్నదా? నో వికరోతి. కొన్ని అగ్ని నరుకుతూ ఉందా? కత్తి నరుకుతూ ఉందా? కత్తి నరుకుతుందే కానీ అగ్ని నరకదు. అంటే ఏమర్థం? దేహంలో బాల్యంతో ఉన్నప్పుడు, చిన్న దేహం ఉన్నప్పుడు, పసితనంలో అంతుంది. ఏది? ఈ దహరాకాశంలో ఉండేటువంటి అంతరాత్మ అంతుంది. యవ్వనంలోకి వచ్చినప్పుడు విర్రవేగుతుంది, నేను అందంగా ఉన్నానని అనుకుంటుంది. నా ముక్కు చూడు, నా ముఖం చూడు,
నా వయసు చూడు అని అంటుంది. ఈ వికారాలన్నీ దేనివి? శరీరానికి. నేను తెలివైనటువంటి వాడిని, నాకు ఆ ర్యాంక్ వచ్చింది, ఈ వికారాలు దేనివి? బుద్ధివి. నేను ఈ ఆలోచన చేశాను, నా ఆలోచన వల్లనే ఎట్లు జరిగింది, ఈ వికారాలు ఎవరివి? మనస్సువి. నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, ఈ అహంకారం యొక్క వికారాలు ఇవన్నీ. ఈ వికారాలన్నీ వస్తువులవే తప్ప అగ్నివి కాదు. అది అయోగ్నివత్ అంటే. ఇంత శంకరాచార్యుల వారి యొక్క మేధస్సు ఎంత అద్భుతమైనదంటే, దానికి సరిపోయేటువంటి ఆ సూటబుల్ ఎగ్జాంపుల్ చెప్పడం అనేది ఉంది, అదొక అద్భుతం. పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, సూర్యుని ఎగ్జాంపుల్. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు మనకు అవసరం అంటే, అది స్పష్టంగా తెలియడం కోసం. ఏది మన కళ్ళ ముందు ఉందో దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పడం. ఇప్పుడు మనం ఒక కొలిమి, ఆ కొలిమిలో రకరకాల పనిముట్లు తయారు చేస్తూ ఉన్నాడు, వాటినన్నిటిని నిప్పులో కాలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొలిమి అనేది సృష్టి అనుకున్నాం, సృష్టిశాల. చీమను తయారు చేస్తున్నాడు, దోమను తయారు చేస్తున్నాడు, పులిని, ఏనుగును, సింహాన్ని, మనిషిని, అన్నింటినీ, సమస్త జీవరాశుల్ని, 84 లక్షల జీవరాశుల్ని తయారు చేస్తుంది. ఇవన్నీ ఈ సృష్టిశాలలో తయారవుతుంది. వీటన్నిటికీ ఇవన్నీ తయారు కావడానికి కారణం ఏమిటి? అగ్ని. నిప్పు లేకపోతే అవి తయారు కావు. తయారైన తర్వాత నిప్పు ఏం చేస్తా ఉంది? అదేమి చేయడం లేదు. అది సాక్షిగా ఉంటుంది. జ్ఞాత, సాక్షి. అది జస్ట్ తెలుసుకుంటూ ఉంది అంతే, ఇంకేం లేదు. తెలుసుకొని అదేమన్నా రెస్పాండ్ అవుతుందా? రెస్పాండ్ కూడా కాదు. మనకేదో ఒక విషయం తెలిసిందనుకోండి, వెంటనే తెలియకుండానే మనం రెస్పాండ్ అయిపోతూ ఉంటాం. అది మంచిదని లేదా చెడ్డదని ఇట్లా కొన్ని కన్క్లూజన్స్ చేస్తూ ఉంటాం, కొన్ని జడ్జిమెంట్స్ చేస్తూ ఉంటాం. నువ్వు తెలుసుకొని అలాగే ఉండగలగడం జ్ఞాత యొక్క స్వరూపం. అంటే నిర్వికారంగా ఉండాలి. ఏదో తెలిసింది, ఫలానా చోట ప్రమాదం జరిగిందంటారు, వెంటనే అయ్యో పాపం అని అంటారు. అంటే ఏమర్థం? నీ అంతఃకరణం వికారానికి లోనింది. నీకు సంబంధం ఉందా? లేదు, కానీ వికారానికి లోనింది. ఎవడో ఒకడు నిన్నేమో అన్నాడని ఎవడో చెప్పాడు, ఫలానా వాడు నిన్ను ఇట్లా అన్నాడు, అట్లా అంటాడు, చూడు వాడిని ఏం చేస్తానని దానికి రియాక్ట్ అయింది. ఎందుకు రియాక్ట్ అయినావు? ఎక్కడ రియాక్ట్ అయినావు? మొదట ఎక్కడి నుంచి మొదలైంది రియాక్షన్ అనేది? నీ అంతఃకరణంలో మొదలైంది. ఆ తర్వాత ఆ రియాక్షన్ ఇంద్రియాలకు వస్తుంది, ఆ తర్వాత నీ రియాక్షన్ శరీరానికి వస్తుంది. వాడు అన్నాడు, రియాక్షన్ మొదలైంది, నువ్వు కూడా అంటావు. ఇప్పుడు ఇంద్రియం పనిచేస్తుంది, వాగింద్రియం పనిచేస్తుంది. వాడు చూశాడు, అది బాగుందని చెప్పాడు, అవునా అని నువ్వు అనలేదు. వెంటనే ఏం చేస్తావు? బాగుందా, అయితే నేను కూడా చూస్తానని నీ కళ్ళు తిప్పావు. ఫలానా పాట బాగుంది, నేను విన్నానన్నావు, అయితే నేను కూడా వింటానని నీ చెవులతో విన్నావు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? వికారాలు మొదలవుతూ ఉన్నాయి. వికారాలు మొదలవుతున్నాయి. ఎక్కడ వికారాలు మొదలవుతున్నాయి? దేహములో, ఇంద్రియాల్లో, ప్రాణంలో. జనన మరణాలు దేహానికి సంబంధించినవి, హాని వృద్ధులు దేహానికి సంబంధించినవి. ఇంద్రియాలు జ్ఞాతాజ్ఞాతాలు, తెలుసుకునేటువంటిది, తెలుసుకోలేనటువంటిది, చూస్తుంది, చూడదు, చూడలేనిది.
ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించి. ఆకలి దప్పులు ప్రాణానికి, కర్తృత్వ భోక్తృత్వాలు అంతఃకరణానికి. ఇవన్నీ వికారాలు. ఇవన్నీ కలగడానికి కారణం చేతన శక్తి మనకు ఈ దహరాకాశంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని. విద్యారణ్యుల వారు వేదాంత పంచదశలో దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాడు. ఏమా ఉదాహరణ అంటే నాటక దీప ప్రకరణం అని ఉంటుంది. నాటక దీపము అంటాడు. స్టేజ్ మీద ఉండేటువంటి ల్యాంప్, స్టేజ్ ల్యాంప్. దుర్యోధనుడు వస్తాడు, దుశ్శాసనుడు వస్తాడు, ధర్మరాజు వస్తాడు, శకుని వస్తాడు, పాచికలు ఆడతారు, ఓడిపోతారు, ద్రౌపదిని తీసుకొని వస్తారు, వస్త్రాపహరణం చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసేవాడికి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ జరగడానికి కనిపించడానికి కారణం ఏమనుకుంటాం మనం? వాళ్ళు నేర్చుకున్నారు, నాటకం వేస్తాడారని అనుకుంటాడు. కానీ అది కాదు కారణం. నేర్చుకోవడం అవంతా నిజమే, వేయడం అంతా నిజమే. కానీ దానికి కారణం ఏమిటంటే ఆ స్టేజ్ మీద వెలుగుతూ ఉండేటువంటి ల్యాంప్. దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం. మనం దుర్యోధను వేషం వేసినాడు, భలే నటించినాడు అబ్బా అంటాం. ద్రౌపది వేషం వేసినాడు, భలే నటించినాడు అంటాం. రే పిచ్చోడా, వాడు నటించడానికి వీడు నటించడానికి కారణమైనటువంటిది వాళ్ళకంటే పైన ఒకటి ఉంది, ల్యాంప్. ఇప్పుడు ఆ లైట్ వెలగలేదనుకున్నాం. నువ్వు ఎంత నేర్చుకొని వచ్చినా, ఎంత నటించినా ఏం ప్రయోజనం? ఎవడికి కనిపిస్తుంది? నటిస్తావా అసలు? కాబట్టి మన దృష్టి ఎక్కడ ఆగుతూ ఉంది అని అంటే లోకంలో ఉన్నటువంటి వికారాల మీదనే ఆగిపోతూ ఉంది. మనం ఇంకొంచెం పైకి వెళ్ళాలి, వికారాలను దాటి వెళ్ళాలి. నువ్వు హీరో హీరోయిన్, వీళ్ళను, వీళ్ళ డాన్సులు, వీళ్ళ డైలాగులు ఇక్కడే ఆగిపోతున్నావు. అవన్నీ ఇక్కడ తయారు చేసుకున్నటువంటివే, ఆ స్క్రిప్ట్ రాసుకున్నటువంటివే. ఇదంతా ప్లే కావాలంటే దానికి ఒక శక్తి ఉండాలా, దానికి ఒక పవర్ ఉండాలి. ఎంత మంచి సినిమా అయినా సరే పవర్ లేకుండా నువ్వు ప్లే చేయగలవా? చేయలేవు. ఆ పవర్ ఉండడం వల్ల ఇదంతా ప్లే అవుతుంది. కానీ పవర్ దీంట్లో ఉందంటే లేదు, పవర్ దీంట్లో లేదు. దీనికి పవర్ వస్తుంది. సో లైట్ ఎప్పుడు వైట్ గానే ఉంటుంది. దాని మీద నువ్వు ఇచ్చే కోటింగ్ ని బట్టి దాని కలర్ మారిపోతుంది. అంటే ఇన్ని రకాలుగా కనిపిస్తుంది కదండి అంటే సృష్టి ఇన్ని రకాలుగా లేదు, ఒకటిగానే ఉంది. ఇన్ని జీవులుగా లేదు, ఒకటిగానే ఉంది. దీని లోపల ఉంది. కానీ ఇంతటికి కారణం అయ్యి ఉంది, అది ముఖ్యం. ఇన్ని పనిముట్లు తయారు కావడానికి అగ్నే కారణం. అది కాలిస్తేనే ఆ ఇనుము మెత్తగా తయారైంది, అది సాగింది. కొంచెం కాల్చినాడంటే దాన్ని కొడితే సాగుతుంది. ఇంకా కాలిస్తే అది ద్రవంగా మారిపోతుంది. ఏ డైలో పోస్తే ఆ రూపానికి వస్తుంది. అలా రావడానికి కారణం అగ్ని. కానీ అగ్నికి వికారం ఉందంటే లేదు. నో వికరోతి, నో చేష్టతే కించన. కొంచెం కూడా ఏ వికారాన్ని పొందదు, ఏ విధమైనటువంటి చేష్టలు ఉండదు. కాబట్టి ఈ వికారాలు, చేష్టలు అంతా దేనికి? దేహేంద్రియ ప్రాణ అంతఃకరణాలకు మాత్రమే వికారాలు. మరి ఇతనేం చేస్తుంటాడు అంటే జ్ఞాత, జ్ఞాత అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మ నిష్క్రియమైనటువంటి వాడు, నిర్వికారుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు. ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? ఏ విధమైన వికారం లేదు, నిర్వికారుడు. నిర్వికారం. అందుకే మనకు
అచలోయం సనాతన నిత్య సర్వగత స్థాణుతు అచలోయం సనాతన అని భగవద్గీత చెప్పింది. అచలహ అనడం వల్ల ఏమంటే కదలకుండా ఉన్నాడు అంటే ఏ వికారము లేదు, ఏ మార్పు లేకుండా ఉన్నాడు. మారుతున్నాడు అంటే అర్థం ఏంటి? రూపం కదులుతున్నాడు అంటే అర్థం ఏంటి? రూపం మారుతుంది అని అర్థం. నీళ్లు ఒకే చోట ఉన్నాయంటే అదే రూపంలో ఉంటాయి. నీళ్లు కదిలేయంటే ఏమవుతుంది? దేంట్లో లేకపోతే ఆ రూపం లేక మారిపోతుంది. కాలువ లేకపోతే కాలువ రూపం లేక వస్తుంది, నది లేకపోతే నది రూపం వస్తుంది, బిందు లేకపోతే బిందు రూపం, బాటల్ లేకపోతే బాటల్ రూపం. కదలకుండా ఉందంటే ఏ రూపంలో ఉందో అలాగే ఉంటుంది వికారం లేక. అందువల్ల ఏం చెప్తున్నాడు? ఆకలి దప్పులు గాని, సుఖ దుఃఖాలు గాని, ధర్మాధర్మాలు గాని, పుణ్యపాపాలు గాని ఇవేవి ఆత్మకు లేవు. సుఖ దుఃఖాలు దేనికి సంబంధించినవి? ఆ ఆకలి దప్పులు దేనికి సంబంధించింది? ప్రాణానికి, శరీరానికి సంబంధించింది. సుఖ దుఃఖాలు శరీరానికి సంబంధించింది. ధర్మాధర్మాలు మనసుకు సంబంధించినటువంటి. పుణ్యపాపాలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఇవేవైనా ఆత్మకు ఉన్నాయంటే ఏవి లేవు, ఏవి లేవు. అయితే ఇవన్నీ జరగడానికి ఏది? ఆకలి దప్పులు పుట్టడానికి, సుఖ దుఃఖాలు కలగడానికి, ధర్మాధర్మాలు తెలుసుకోవడానికి, పుణ్యపాపాలు చేయడానికి కారణం ఏదైతే ఉందో అది జ్ఞాత, అది సాక్షిగా ఉంది. అది లేకపోతే ఇది జరగదు. మరి దానికి చలనం లేదా అంటే లేదు. మరి చెలిస్తూ ఉంది కదయ్యా అంటే ఇంద్రియాలు చెలిస్తూ ఉన్నాయి. ఇంద్రియాల్లో అది ఉంది కాబట్టి నీకు చెలిస్తూ ఉన్నట్టు కనిపించింది. ఒక పెద్ద ఇనుప దిమ్మ ఉంది. ఆ ఇనుప దిమ్మ ఎర్రగా కాలి ఉంది. ఇప్పుడు దాన్ని యాన్విల్ మీద పెట్టి సమ్మెట్తో కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే అది మెల్లగా సాగింది. సాగి ఇప్పుడు కత్తిలాగా మారింది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అగ్ని కత్తెయింది అని అనుకుంటున్నావు. అగ్ని కాదు కత్తెయింది, ఇనుము కత్తెయింది. అంటే ఆత్మ ధర్మాన్ని దేని మీద ఆరోపిస్తున్నావు? నువ్వు దేహం మీద ఆరోపిస్తూ ఉన్నావు, ఇంద్రియాల మీద ఆరోపిస్తూ ఉన్నావు, ప్రాణం మీద ఆరోపిస్తూ ఉన్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు వికారం ఉందే తప్ప ఆత్మకు వికారం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చెప్పినటువంటి ఏ దృష్టాంతం అయితే ఉందో ఇనుము అగ్ని అనేది, ఇది చాలా ప్రధానమైనటువంటిది. యాన్విల్ ఉంటది, అది కదలకుండా ఉంటది. దాని మీద ఇదంతా తయారవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం? అరే దీన్నంతా తయారు చేస్తూ ఉన్నటువంటి కమ్మరివాడు, సరే ఇది ఉపాదాన నిమిత్త కారణాలు ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటివి. అంటే దాన్ని చేసేటువంటి బ్లాక్ స్మిత్ కి ఉన్నటువంటి జ్ఞానం నిమిత్త కారణం, ఈ లోహం ఉపాదాన కారణం, దాని మీద తయారైంది. ఈ కారణాలతో సంబంధం లేకుండా ఇది తయారు కావడానికి దోహదం చేసేటువంటిది అగ్ని, అదే ఆత్మ. దానికి నిమిత్త కారణం లేదు, దానికి ఉపాదాన కారణం లేదు. అది కారణం అంటే కారణమే, అయితే అందులో ఉందంటే లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే అన్న, ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు ధర్మ అధర్మాలు మనసుకు సంబంధించింది అని చెప్పుకున్నాం కదా. మరి కృష్ణుడు ధర్మాన్ని కాపాడడానికి నేను వస్తాను అనేసి అన్నాడు. దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని? అవును, ధర్మాన్ని కాపాడడానికి వస్తాను అని చెప్పి అన్నాడు, వచ్చాడు.
శరీరం తీసుకొని వచ్చాడు. అంటే దేంతో కాపాడుతావు నువ్వు ధర్మాన్ని? మనసు శరీరంతోనే కాపాడుతావు. మనస్సు మనస్సు అనేది ఏంటి? నీకు సంకల్ప వికల్పాలు చేసేటువంటిది, అది క్రియ కాదు కదా. ఇంకా శరీరంతో మన- అంటే ఇప్పుడు మనస్సు ఏం చెప్తుంది? అరే దానం చేయి అని చెప్తుంది. మనస్సు దానం చేయదు. ఇవ్వు అనేది మనస్సు, ఇవ్వద్దు అనేది మనస్సు. ఆ ఇవ్వు లేదా ఇవ్వద్దు అని అంటే అది క్రియగా రూపాంతరం చెందాలంటే ఏం చేయాలా? శరీరం ఉండాలి. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడైనా సరే నువ్వు నిర్వర్తించాలి అని అంటే అది శరీరం ద్వారా సాధ్యం అవుతుంది. అందుకని ధర్మాన్ని నేను కాపాడుతాను అని చెప్పి అన్నాడు అంటే ఆయన ఆత్మస్వరూపంగా వచ్చి కాపాడలే, ఇంకొక శరీరాన్ని తీసుకొని వచ్చి కాపాడు. సో మన దగ్గర ఒక పెద్ద ఐరన్ బ్లాక్ ఉంది, దాంతో మనం చెట్టు నరకలేం. ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఐరన్ ఆ దిమ్మెలో నుంచి మనం కొంత భాగాన్ని కట్ చేసుకొని తీసుకొని దాన్ని కత్తిగా తయారు చేసుకున్నామంటే అప్పుడు చెట్టును నరుకుతాం. మన పెద్ద ఇనప దిమ్మ మన ఇంట్లో ఉంటే ప్రయోజనం లేదు. సో ఏమవుతుంది? అనంతమైనటువంటి చైతన్యం ఉంది. ఇప్పుడు అధర్మం పెరిగిన ద్వాపర యుగంలో పరమాత్మ లేదా, అనంత చైతన్యం లేదా అంటే ఉంది అప్పుడు కూడా. కానీ దాంతో అది సాధ్యం కాదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పనిముట్టు కావాలి. ఆ పనిముట్టు, ఆ పరికరమే అవతారం. ఇప్పుడేం చేసినాం? ఆ ఇనుప దిమ్ములో నుంచి ఒక అవతారాన్ని తయారు చేసాం. కత్తి అవతారం, ఖడ్గా అవతారం. గొయ్యిదోవాలని అనుకున్నాం, గుణపంగా అవతారం తీసింది. అవతరించడం అంటే ఏంటి? పెద్ద దాంట్లో నుంచి చిన్నది తయారు చేయడం. అట్లా కృష్ణ అవతారం అంటే ఏంటి? అనంతమైనటువంటి చైతన్యం ఒక రూపాన్ని ధరించి వచ్చి ధర్మాన్ని నిలబెట్టింది. మళ్ళీ ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. అట్లాగే మనం కూడా ఎందుకు వచ్చాము అంటే మన పాప పుణ్యాలను అనుభవించడానికి, ధర్మాధర్మాలు నిర్వర్తించడం కోసం మనం శరీరాన్ని తీసుకున్నాం. ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత దీని మీద అభిమానం పెంచుకున్నాం అంటే ఏమవుతుంది? శ్రీకృష్ణుడు ఆ అంతమందిని నుంచి పాండవుల్ని కాపాడినటువంటి వాడు, 18 లక్షల సైన్యం మధ్యలో తాను నిలబడి కాపాడుకున్నటువంటి వాడు, ఒక్క బాణం కూడా ఆయన తగల్లా 18 రోజుల యుద్ధంలో. ఆయన ఎప్పుడు గాయపడలా. అట్లాంటి వాడు చిన్న వేటగాడేసినటువంటి చిన్న బాణంతో చనిపోతాడా? ఆయన కాపాడుకోలేడా? అంటే శరీరం మీద భ్రాంతి లేదు. ఆయనకు తెలుసు యాదవ వంశం అంతా నాశనం అయిపోతుందని. ఆపలేడా? ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆపినాడంటే అదొక వికారం. మళ్ళీ అతని పని ఏమిటి? లక్ష్యం ఏమిటి? ధర్మాన్ని కాపాడడం, భూభారాన్ని తగ్గించడం. దానికి స్టిక్ ఆన్ అయినాడు అంతే. అది మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇనుము కదలడం వలన అగ్ని ద్వారా రూపాంతరం చెందింది. ఉదాహరణకి ఇనుము నేను కదలను అనుకున్నప్పుడు ఆ ఇనుము కదలకపోవడం వల్ల అగ్నితో మమేకమై అగ్నితో ఉండిపోయి అగ్నిగా తయారవుతుంది కదా అని కావు. నువ్వు వికారం పొందకపోతే అదే కదా జరుగుతుంది. చివరికి అదవుతుంది, అదే జరుగుతుంది. అది కూడా అగ్నిగానే మారిపోతుంది అంతే. అది ఏమవుతుంది? మెల్లగా కరిగిపోతుంది కదా. మెల్లగా కరిగి ద్రవ రూపంలోకి వచ్చేస్తుంది. ఇంకా కరిగిందంటే అదృశ్యం అయిపోతుంది. కాబట్టి అదే చెప్తున్నాడు, నువ్వు మెల్లగా కరగాలి, నువ్వు వికారాన్ని పొందడం కాదు. మనం ఏం చేస్తున్నాం? ఆత్మను అడ్డం పెట్టుకొని వికారాలను పొందుతూ ఉన్నాం. నిప్పును వాడుకొని కత్తిగా, సూదిగా ఇట్లా తయారవుతూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి? అలా తయారు కావాలనేటువంటి మన అంతఃకరణంలో ఉండే సంకల్ప వికల్పాలు. ఇక్కడ ఏం నువ్వు దానిలో దీన్ని దహించి వేయాలి. దహించి వేసినావంటే అప్పుడేమవుతావు?
నువ్వు సూక్ష్మ రూపంగా మారిపోతావు, సూక్ష్మంగా మారిపోతావు, నువ్వు కరుగుతావు. ఇనుము కూడా కరుగుతుందంటే దానికి ఎంత సాధన ఉంటే ఇనుము కరుగుతుంది. ఇంకా సాధన ఉంటే ఏదైనా ఏమవుతుంది, అదృశ్యం అయిపోతుంది, ఆవిరైపోతుంది. అదే మోక్షం. మోక్షాన్ని పొందకపోతే ఏమవుతుందంటే అది ఇనుముగా ఉంటే రకరకాల వికారాలను పొందాల్సిందే. కాబట్టి రకరకాల జన్మాల్ని అవసరాన్ని బట్టి వాడు కత్తి చేసుకుంటాడు. ఆ కత్తి కొంచెం అరిగిపోయిందంటే దాన్నే కక్కు పట్టించి కొడవలు చేస్తాడు. అది కొంచెం అరిగిపోయిందంటే దాన్ని సూరు కత్తి చేసుకుంటాడు. అది కొంచెం అరిగిపోయిందంటే దాన్ని ఆకురాయి చేసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటాడు. వికారాలు అనేది వికారాలనే వస్తూనే ఉంటాయి, ఉండకూడదు. వస్తూనే ఉండకుండా ఉంటాయి. ఉంటే అప్పుడు అదృశ్యం అయిపోతుంది. అంతే. నువ్వు వికారాన్ని పొందాలి. ఒకే ఒక వికారం. అదేమిటంటే నువ్వు దేహేంద్రియ మనోబుద్ధుల నుంచి ఆత్మ వికారానికి మారిపోవాలి. అంతే. అక్కడికి మారిపోయినావంటే అయిపోయింది అది. ఇప్పుడు శరీరానికి మరణం వస్తుంది కదా, ఆ మరణాన్ని ఉమ్. ఏ గుణంగా తీసుకోవాలా? అది దాని గుణం, శరీరం యొక్క గుణం. అది సత్వ, నువ్వు రజో, పుట్టినప్పుడు ఎలా తమో. తీసుకున్నావు? అది పుట్టినప్పుడు ఏ గుణం అయింది? శరీరానికి ఆ, జన్మం రావడానికి రజోగుణం కారణం. అంటే భార్యాభర్తలు సంగమిస్తే ఆ, ఇంకొక శరీరం ఉత్పత్తి అవుతుంది. ఆ సంగమానికి కారణం రజోగుణం కారణం. ఆ రజోగుణం నుంచి ఉత్పత్తి జరుగుతుంది. సృష్టి జరగడానికి రజోగుణం కారణం. దానికి లక్ష్యం ఒకటి ఉండాలి. అది సాత్విక లక్ష్యం అయి ఉండాలి. ఆ సాత్విక లక్ష్యంతో రజోగుణాన్ని సమ్మిశ్రణం చేసి సృష్టికి కారణమైతే జరిగేటువంటి సృష్టి సాత్విక ప్రధానమైన సృష్టిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కత్తిని తయారు చేయాలని అనుకున్నాడు. కత్తిని తయారు చేయడానికి నిప్పు అవసరము, దాగలి అవసరము, సుత్తి అవసరం, ఇవన్నీ అవసరమే. అయితే ఇక్కడ సంకల్పం ఏమిటి? నీకు సత్సంకల్పం ఉందనుకో, ఎలాంటి కత్తిని తయారు చేయాలనుకుంటున్నావు అనేది ప్రధానమైనది. ఎవరిని హత్య చేసేటువంటి కత్తి తయారు చేస్తావా, డాక్టర్ చేతిలో కత్తిని తయారు చేస్తావా, ప్రాణం పోసేటువంటి కత్తిని తయారు చేస్తావా అనేదానికి మళ్ళీ సంకల్పం ఒకటి ఉంది కదా. సో ఇట్లా సృష్టి జరగడానికి, అంటే ఒక జీవి జరగడానికి నువ్వు ఏ ఉద్దేశంతో ఆ సృష్టికి పూనుకుంటూ ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నావు, అది ముఖ్యమైనటువంటిది. అది సత్వగుణ అయినటువంటిది అయి ఉండాల. నాకు జన్మించేటువంటి వాడు ఈ లోకానికి ఉపకారం చేసేవాడై ఉండాలి, అది నీ సంకల్పం. అప్పుడేమవుతుంది? అది సత్వగుణ ప్రధానమైనటువంటి సృష్టి అవుతుంది. కానీ అప్పుడు కూడా సృష్టి జరగడానికి రజోగుణం ముఖ్యం. అంతే. రజోగుణం లేనటువంటి వాడు సృష్టి చేయలేడు, సాధ్యంగా. ఆకలి దప్పికలు ప్రాణానికి సంబంధించినవి అనుకున్నాం. ఇప్పుడు మనకి ఆకలి దప్పుకలు వస్తాయి కదా, ఈ సాధన పరంగా తీసుకుంటే ఆకలి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దప్పిక వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది వికారం కాకుండా ఎట్లా? ఆ సాధన ఏమిటంటే, ఒకటి సత్వగుణ ప్రధానమైనటువంటి సత్వ సాధన మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆకలేసింది, నీవు నిజాయితీగా ధర్మంగా నువ్వు ఏది సముపార్జించుకున్నావో దాన్ని హితమైనటువంటి దాన్ని మితంగా తినడం అనేది అది ధర్మం, అది సాధన. మళ్ళీ అక్కడ నువ్వు నాలుకకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రుచి నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చుతుంది, ఇవంతా మళ్ళీ రజోగుణ ప్రధానమైనటువంటిది. అసలు మళ్ళీ తిందాంలే అని వాయిదా వేయడం తమోగుణ ప్రధానమైనటువంటిది. అదేమవుతుంది? శరీరాన్ని ధ్వంసం చేస్తుంది.
అట్లా లేకుండా ఏం చేయాలంటే ఆకలి దప్పులు వచ్చినప్పుడు వాటిని తీర్చుకోవాలి. తీర్చకూడదని ఏం లేదు. ఆకలి దప్పుల్ని తీర్చుకోవాలి. అయితే ఎలా తీర్చుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ సాధన ఆధారపడి ఉంటుంది. సాధకుడికి, సాధన లేనటువంటి వాడికి నీకు ఆకలేసింది, ఎవడో తింటూ ఉన్నాడు, తన దగ్గర ఉన్నటువంటిది లాక్కున్నావు, తిన్నావు, ఇది కూడా ఆకలి తీర్చుకోవడం. దొంగిలించినావు, తిన్నావు, ఇది కూడా ఆకలి తీర్చుకోవడం. నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళకి లేకుండా తినేసావు మొత్తం, ఇది కూడా తినడమే, ఆకలి తీర్చుకోవడమే. వాళ్ళకు పెట్టి మిగిలినటువంటిది కొద్దిపాటి మితంగా ఉండేటట్టు తీసుకున్నాం, అది కూడా తెచ్చుకోవడం. ఏది చేయాలా ఏది చేయకూడదు అని అంటే ఏది సత్వగుణ ప్రధానమైనటువంటిదో అది చేయాలి. దానికి మళ్ళీ భగవద్గీతను ఆశ్రయించాలి. ఏవి రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాలు, ఏవి తమోగుణ ప్రధానమైనటువంటి ఆహారాలు, వాటిని వదిలిపెట్టాలి. సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకునే పద్ధతి చూసుకోవాలి. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో హిత మిత మేధ్యాసనం తపహ అని చెప్పి అన్నారు. ఏది హితమైనటువంటిదో దాన్ని మితంగా తీసుకోవాలి, అది అమేధ్యం కాకుండా ఉండాలి, హింసాత్మకమైనటువంటిది కాకుండా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఇవన్నిటినీ పాటించాలి. అంటే మన చివరికి ఆకలి వచ్చినప్పుడు వికారం చెందకుండా ఉంటే, చూసేవాడిగా జ్ఞాతగా ఉంటే, అప్పుడు ఆకలి అనేది అంటే ప్రాణానికి అట్లా కాదు. అట్లా తీసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే నువ్వు ఆకలిని కూడా చూడగలిగేటువంటి స్థాయి రావాలంటే అదొక సాధన. ఆకలి నాది కాదు, శరీరంది అని అనుకున్నాం. ఆ శరీరం యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆహారం దొరికినప్పుడు వద్దని చెప్పకూడదు. దానికి దొరికిందే తింటుంది. దొరకనప్పుడు ఎట్లా నువ్వు చూస్తూ ఉన్నావో, దొరికినప్పుడు తినేది కూడా చూడాలి. చూస్తూ ఉండాలి. అది అక్కడ ముఖ్యమైనటువంటి. మనం ఒక తిన్నె మీద కూర్చొని ఉన్నాం, ఒక రచ్చబండ మీద కూర్చొని ఉన్నాం, ఒక కుక్క వచ్చింది, అది ఆ పక్కన పడుకొని నిద్రపోతాను. అది రావడాన్ని చూశాం, నిద్రపోవడాన్ని చూశాం, లేచింది. ఇంకా ఏదో కుక్క ఒక ఎముకను తెస్తూ ఉంది, దాన్ని చూసింది. ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తరిమి దాని దగ్గర నుంచి ఎముక లాక్కొని వచ్చింది, పెట్టుకొని తింటూ ఉంది. ఇప్పుడు ఏమనిపించింది మీకు? ఈ కుక్క ఎంత రౌడీ కుక్క, అది ఎక్కడి నుంచో తెచ్చుకుంటే దాన్ని తరిమి దాన్ని ఆహారాన్ని తెచ్చుకున్నదే అని చెప్పి అనిపించింది. ఇప్పుడు దాని ఆకలి గురించి మనకు తెలియదు, అది ఆహారాన్ని ఎట్లా సంపాదించుకునిందో దాని మీదనే మన కామెంట్. ఇది పోయి దాన్ని తరిమి తెచ్చుకున్నది అంటే దీనికి ఆకలి ఉందని కదా అర్థం. అయితే మన అబ్జెక్షన్ ఏంది? ఒకవేళ అక్కడ 2 ఎముకలు ఉండి ఒకటి అది ఎత్తుకొని ఉంటే, ఇది పోయి ఒకటి తెచ్చుకుంటే మనకేమైనా అబ్జెక్షన్ ఉందా? లేదు. దాని దగ్గర నుంచి లాక్కొని వచ్చింది కాబట్టి మన అబ్జెక్షన్. అంటే ధర్మాధర్మాల యొక్క చర్చ ఇట్లా వస్తుంది. ఆ ధర్మాధర్మాలు కూడా ఎక్కడ చర్చింపబడతాయి అంటే మన లోపలే చర్చింపబడతాయి. దానికి కూడా లైట్ వేసి పెట్టుండేది ఆత్మే. పరమాత్మ యొక్క చైతన్యం చేతని ధర్మాధర్మాల చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఆకలి ప్రాణధర్మం అయినప్పటికీ అది తెచ్చుకున్నటువంటి విధానం మనకు నచ్చలేదు. ఇదే మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా అవతల వాడిని దోచుకొని వాడి దగ్గర నుంచి తిన్నామంటే మనం కూడా కుక్కతో సమానం. ఒక కాకిని చూస్తాం ఇంకొక పక్క,
అంత అన్నం మెతుకులు కనిపిస్తాయి. వెంటనే అది కాక అంటుంది, మిగతా కాకులు వస్తాయి, అన్ని కలిసి తింటా ఉంటుంది. ఇప్పుడు అంతవరకు ఎముకని తింటా అన్నటువంటి కుక్క ఆ ఎముకను ఆడ వారేసి దాంట్లో ఏమీ లేదండి. ఇప్పుడు ఆ అన్నం ఉండేటువంటి పుల్లి విస్తరాక మీద పరిగెత్తిపోతుంది. పరిగెత్తిపోయి ఆ కాకులనంతా తరుముతుంది. ఈలోపు ఇంకో కుక్క వస్తుంది. ఆ కుక్కను తరిమేటువంటి క్రమంలో ఇది అది పోట్లాడుకొని అన్నమంతా ఏమైంది, మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు తింటదా? లేదు, అయిపోయింది. ఇట్లాంటి స్థితి వస్తుంది. ఇక్కడ చర్చ, ధర్మాధర్మాలు, యుక్తాయుక్తాలు, యోగ్యత అయోగ్యత, ఇవన్నీ చర్చ ఇలా మొదలవుతుంది. కాబట్టి మనకు అబ్జెక్షన్ ఏముంది అంటే, అరే నువ్వు నీకు కావలసినటువంటిది ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుంటే ఏమి ఇబ్బంది లేదు, నీ ఆకలి తీర్చుకోవద్దని చెప్పడం లేదు. ఇప్పుడు ఇందాక ఏం చేసిందా కుక్క? వేరే దాని ఆహారాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడేం చేసింది? వేరే దానికి కూడా ఆహారం లేకుండా చేసింది, దీనికి కూడా ఆహారం లేకుండా చేసుకున్నది. అది తినలేదు, ఇది తినలేదు, దీనికి కూడా లేకుండా చేసుకున్నాం. ఈ రెండు సందర్భాల్లో మన ఆలోచన ఏమిటి? మనం జ్ఞాతగా ఉన్నాం, మనం సాక్షిగా ఉన్నాం, ఈ రెండింటినీ ఎదురుగా చూసాం. చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? కాకులు ఎంత బాగున్నాయి, దానికి నాకు కనిపిస్తే అందరినీ పిలిచి పెట్టి అది కూడా తినింది, ఇట్లా ఉండాలి అని అనిపించింది. ఇప్పుడు కుక్కలాగా ఎందుకు ఉండకూడదు అనిపించింది అంటే, దానివల్ల ప్రయోజనం చేకూరలేదు కాబట్టి వద్దు అనిపించింది. సో మనం జ్ఞాతగా ఉండేటప్పుడు ఏది మన ఆకలిని తీరుస్తుందో, ఆ తీర్చే క్రమంలో ఏది ఇతరుల్ని ఇబ్బంది పెట్టదో దాన్ని మనం స్వీకరించాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఫీల్డ్లోకి దిగినప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా కుక్కగా మారిపోతాం. అలా మారకూడదు. మనం అవతల వాడిది మనకు వచ్చేయాలనుకుంటాం, లేదా కనీసం వాడికి లేకుండా పోవాలనన్నా కోరుకుంటాం. దట్ ఈస్ ద రాంగ్ పర్సెప్షన్. అది ఇబ్బంది మనం చేస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఆకలి దప్పులు అనేది తీర్చుకోవాల్సిందే, అన్నీ తీర్చుకోవాల్సిందే. దాంట్లో ఏమీ ఆటంకం లేదు, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కాకపోతే ద వే ఇన్ విచ్ వీఆర్ అప్రోచింగ్ అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం చూసుకోవాలి. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు ఇక్కడ ఎగ్జామ్ చెప్పారు కదా ఆకలి వాటి గురించి. సో అందులో చర్చ జరుగుతుంది ఇది అది అన్నారు కదా, అదంతా మన అంతఃకరణకు సంబంధించింది తప్ప ఆత్మకు సంబంధించింది కాదు. కాదు. ఆ చర్చ కూడా ఎట్లా జరుగుతుందంటే, మన సంస్కారాలను అనుసరించే చర్చ జరుగుతుంది. అంటే మన అంతఃకరణంలో అది సత్వగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణ అనుకోండి, అప్పుడు చర్చ ఒక రకంగా ఉంటుంది. తమోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణ అనుకోండి, అప్పుడు చర్చ ఒక రకంగా ఉంటుంది. రజోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణ అనుకోండి, అప్పుడు ఉంటుంది. ఇప్పుడు రజోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణ అనుకో, బా కుక్క ఏం ఫైటింగ్ చేసింది తెలుసా, అవతల దాన్ని రానియకుండా చేసి మొత్తానికి తరిమేసింది అని అంటాం. అంటే మన రజోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణం కాబట్టి అదేం చెప్తుందంటే అలా చేయడం మంచిదని చెప్తుంది. తమోగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణం అనుకోండి, ఎందుకయా ఇవన్నీ పడుకొని నిద్రపోక అని చెప్తుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి అంతఃకరణం అనుకోండి, ఇలా ఎందుకు చేయాలి, అవతల వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, హాని చేయడం ఎందుకు, ఇవన్నీ చెప్తుంది. అంటే మన అంతఃకరణాన్ని బట్టే డిస్కషన్ జరుగుతుంది ధర్మాధర్మాల చర్చ కూడా. అందుకే ఈ ధర్మాధర్మాలు చర్చించేటప్పుడు అంతఃకరణం శుద్ధిగా ఉండాలి. జడ్జ్ మస్ట్ బి క్లీన్. లేదంటే ఏమవుతుందంటే పార్షియాలిటీ వస్తుంది. అదే ఆ పాయింట్ పార్షాలిటీ దగ్గర, అప్పుడు మనం భోజనం చేస్తున్న టైంలో ఎవరో గెస్ట్లు వస్తారు,
ఉమ్, సరే అయితే అన్ని అది ఇంపార్టెంట్ కదా గెస్ అని చెప్పి అంతా వాళ్ళకి పెడతాం. మన పిల్లలకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి ఇస్తాము. ఉమ్. అప్పుడు అది తప్పు అంటారా? మరి మన ఆకలి మన పిల్లల ఆకలి కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళది తీర్చాలి కదా ఫస్ట్. కానీ లేదు, గెస్ట్ దేవుడితో సమానం అని చెప్పి వాళ్ళకి ఇస్తాం. అది అప్పుడు అలాగా కన్విన్స్ చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు అని రెండు ఉంటాయి ఎప్పుడైనా. ధర్మాల చర్చలో సాధారణ ధర్మాలు, విశేష ధర్మాలు అని ఉంటాయి. సాధారణ ధర్మం ఏమిటంటే మన ఆకలిని మనం తీర్చుకోవడం సాధారణ ధర్మం. అతిథిని ఆదరించడం అనేది విశేష ధర్మం. ఇప్పుడు అతిథిని ఆదరించకుండా ఉండకూడదు, అది మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే, మనం అంతకంటే ముందు చేసి ఉండాల్సింది ఏంటంటే, మన పిల్లలు కూడా అతిథి వచ్చినప్పుడు వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండేటట్టు మనం తయారు చేసుకొని ఉండాలి. వాళ్ళకు కూడా అతిథి ధర్మాన్ని నేర్పించి ఉండాలి. ఓకే ఓకే. వాళ్ళు కూడా ఆకలిని భరిస్తూ మేము తర్వాత తింటాం, ముందు అతిథికి పెట్టండి అని చెప్పగలగాలి. ఇట్లా అంటే అది విశేష ధర్మం, దాన్ని కాదనే దానికి లేదు. ఇప్పుడు మీరు పెట్టకపోతే కూడా వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు. అని లేదు, మేము చేసుకున్నాం, మేము తినేస్తాం అంటే మిమ్మల్ని ఎవరు నిందించరు. కాకపోతే మీ మీద నమ్మకంతో మీరు భోజనం పెడతారని, మీ ద్వారా ఆకలి తీరుతుందని వచ్చినటువంటి వాడిని నిరాశపరిచినటువంటి పాపం ఉంటది. ఓకే, అర్థమైంది. అందువల్ల ఈ ధర్మాల చర్చలో సాధారణ ధర్మాలు, విశేష ధర్మాలు అనేవి ఉంటాయి. ఈ విశేష ధర్మాల్ని ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు హింస చేయకూడదు, ఇది సాధారణమైనటువంటి ధర్మం. ఒక పాము మన ఇంట్లోకి వచ్చేసింది, పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, అది పోవడం లేదు, చంపేశాం. ఇప్పుడు ఇది పాపమా పుణ్యమా? ఇది ధర్మమా అధర్మమా? ఇది విశేష ధర్మం, ఇది చేయొచ్చు. హింస తప్పని తెలిసినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు గాంధీవుని కింద పడేస్తే అది నీ ధర్మం, నువ్వు చెయ్యని ఎందుకు అన్నాడు? అంటే ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు హింస న్యాయం అవుతుంది. ఓకే ఓకే. దీన్ని విశేష ధర్మం అంటారు, అంతే, ఇంకేం లేదు. ధర్మం ఒకటి ఉంటుంది, విశేష ధర్మం ఒకటి ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి పాయింట్ ఏంటంటే ఆవరణ అని చెప్పారు కదా, అది నాకు కొంచెం అర్థం లేదండి. ఆవరణ అంటే కవరింగ్ అండి, కవరింగ్. మాయ అంటారా అయితే అది? అవన్నీ వదిలేయండి మీరు, అవన్నీ వదిలేయండి, అంటే టెక్నికల్ టర్మ్స్ జోలికి పోకండి. జస్ట్ ఆవరణ అంటే కవరింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, మీరు చెప్పారు ఇదిగో అక్కడ నేను కత్తెర పెట్టాను తీసుకురా అని చెప్పి అన్నారు, మీ అబ్బాయికి చెప్పారు. వాడు అవంతా వెళ్ళి కత్తెర లేదు అనేసి వచ్చేసాడు. ఇక లాభం లేదని మీరే వెళ్ళారు. వెళితే ఏమైందంటే ఆ కత్తెర మీద ఒక చిన్న బట్ట, ఒక కర్చీఫ్ లాంటిదో లేదా ఒక టవల్ లాంటిదో పడిపోయింది. ఇప్పుడు మీరు ఆ టవల్ను పైకి తీసినారు, కత్తెర కనిపించింది. మీ అబ్బాయి వచ్చి చూసినప్పుడు కత్తెర ఉందా లేదా? ఉంది. మరి లేదన్నాడు కదా, అంటే అతని ఇంద్రియాలు పనిచేస్తున్నాయా లేదా? పనిచేస్తున్నాయి. వెలుతురు ఉందా లేదా? ఉంది. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, వెలుతురుంది, కత్తెర ఉంది, కానీ లేదన్నాడు. కారణం ఏమిటి? దాని మీద ఉన్నటువంటి కవరింగ్. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేశారు? ఆ గుడ్డ తీశారు. గుడ్డ తీయగానే ఓహో ఇక్కడుందా, ఇది గుడ్డ పడిపోయింది కాబట్టి నాకు కనిపించలేదు అన్నాడు. దీన్నే ఆవరణము అంటారు.
ఓకే. ఓకే. ఆవరణము అంటారు. ఈ ఆవరణం ఉన్నంతసేపు ఏమవుతుందంటే ఆత్మ తెలియదు. ఆత్మకు ఇవన్నీ అజ్ఞానం ఆవరణంగా ఉంటుంది. ఉమ్, అజ్ఞానం ఏమిటి? నేను శరీరాన్నని, నేను ఇంద్రియాలనని, నేను అంతఃకరణాన్నని అనుకునేటువంటి అజ్ఞానం. ఉమ్, ఇది దీన్ని ఆవరణ అంటారు. ఓకే. ఓకే. అర్థమైంది. ఉమ్. ఆవరణ అంటే కవరింగ్ కవరింగ్. ఓకే. అంతే. అట్లాగే విక్షేపం ఇటు ఉంటుంది. విక్షేపం ఏమిటి? ఇప్పుడు మనం ఆ, మనం నీళ్లలోకి తొంగి చూసాం. ఉమ్, నీళ్లు కదలకుండా ఉండేటప్పుడు మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు చిన్నగా వేలుతో అట్లా అన్నాం నీళ్ళని, ఉమ్, నీళ్లు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు మన రూపం ఏమనిపిస్తుంది? రకరకాలుగా వికారాలుగా ఇట్లా అట్లా పొర్లిపోతూ కనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మన ముఖం బాగలేదు, మన శరీరం వంకర్లుగా ఉంది అని నీళ్ళల్లో చూసి అనుకున్నాం. ఇప్పుడు ఆ వంకర్లు దేనివి? శరీరంవే, నీటివే? ఉమ్, నీటికి ఉన్నటువంటి అలల వల్ల ఏర్పడినటువంటి వంకర్ల్ని మనం శరీరం అని అనుకుంటాడమే, అది విక్షేపం. ఉహుం. ఓకే. ఈ రెండు దోషాలు పోగొట్టుకుంటే మనకు స్పష్టత ఏర్పడుతుంది. అంతే. ఆవరణము, విక్షేపం, ఈ రెండింటిని పోగొట్టుకోవాలి. ఈ రెండింటితో పాటు ఇంకొక దోషం ఉంది. ఉమ్, ఏం ఆ దోషం అంటే మల దోషం. ఓకే. మలినం అంటే ఇప్పుడు అద్దంలో నుంచి మనం ముఖం చూసుకోవాలని అనుకున్నాం. ఉమ్, అద్దం మీద డస్ట్ పడిపోయింది. ఎలా కనిపిస్తుంది? కనిపించదు. నీళ్లలో ముఖం చూసుకోవాలనుకున్నాం. నీళ్ళంతా డస్ట్ గా ఉంది. ఉమ్, ఎలా కనిపిస్తుంది? కనిపించదు. ఉమ్, కాబట్టి మనం అనేకమైన పాపకర్మలు చేసి ఉంటామే, దాన్ని మలదోషం అని అంటాం. పాపకర్మలు చేయాలనేటువంటి ఇది గొలుసు ఇంతకుముందు చేసి ఉంటాము, మళ్ళీ చేయాలనేటువంటి ప్రేరణ లోపల కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక దొంగతనం చేసినటువంటి వాడు జైలుకి వెళ్ళి వచ్చినాడు అనుకోండి, వాడు మారిపోడు. వచ్చేసాం కదా మళ్ళీ చేద్దామని అనుకుంటాడు. కారణం ఏంటంటే ఆ పాపకర్మలు ఇది వరకు చేశాడు కాబట్టి ఆ వాసనలు అట్లే ఉంటాయి. అవి మళ్ళీ ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. ఉమ్, మనం వేప విత్తనం వేసినాం, వేప చెట్టు మొలిచింది, మళ్ళీ ఏం కాయలు కాస్తాయి? ఓకేలే. వేపకాయలే కాస్తాయి. ఇప్పుడు ఆ విత్తనం లేకుండా చేసేంత వరకు వేప చెట్లు వస్తూనే ఉంటాయి. ఉమ్, వ్యవసాయం చేసేటువంటి వాడు ఏం చేస్తాడు? కలుపు మొక్క తీస్తాడు. ఒకసారి కలుపు తీసినాడంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆ వేరు ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు వస్తూనే ఉంటది, గడ్డి మొలుస్తూనే ఉంటది. ఉమ్, అదే. కాబట్టి దీన్ని మలదోషం అంటారు. దీన్ని ఏం చేయాలా? పూర్తిగా ఆ వేర్లతో కూడా తీసేయాలి. కాబట్టి అంతఃకరణంలో ఈ 3 దోషాలు ఉంటాయి: మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. వీటి వల్ల పరమాత్మ తెలియబడడం లేదు. ఉమ్, ఇవి పోయినాయంటే పరమాత్మే తానైపోతాడు. అంతే, ఇంకేం లేదు. ఓకే. ఓకే. కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా. చెప్పండి. అదే అర్థమైంది అని. సరే. ఏమి లేదు, వెరీ సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గదిలో దీపం పెట్టాను. ఉమ్, ఆ దీపం మీద కుండను బోర్లించినాడు. ఉమ్, ఇప్పుడు ఆ కుండను తీసేస్తే గదంతా వెలుతురు వస్తుంది. ఉమ్, ఇప్పుడు గదిలో చీకటి ఉన్నటువంటి కారణం చేత ఆ కుండ ఎక్కడుందో మీకు తెలియదు. ఉమ్, ఇప్పుడేం చేయాలి? మీకు ఒక దీపం కావాలి. ఉమ్, మీరు దీపం ఎత్తుకొని గది లేకపోతున్నారు. గది లేకపోయి మీ పని చూసుకొని వచ్చేస్తున్నారు తప్ప, అరే ఈ కుండను తీసేస్తే గదిలో నిరంతరంగా వెలుతురు ఉంటుంది అని అనుకోవడం లేదు. ఉమ్, వెలుతురుంది, పని అయిపోతుంది అని వచ్చేస్తాను. అదే. కాబట్టి మన ఆవరణ దోషాన్ని మనం తొలగించుకోవడం లేదు.
ఈ కుండను తీసేస్తే ఆవరణం వెళ్ళిపోతుంది, అప్పుడు మనం ఆత్మస్వరూపులు అయిపోతాం. కానీ ఏం చేస్తాను, ఆ ఆత్మ మనం ఇందాక చెప్పుకున్నాం, దహరాకాశంలో ఉండేటువంటి ఆత్మ ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది అంటున్నాం కదా, దాంతో నడిచిపోతూ ఉన్నాం అంతే. కానీ ఆ లోపల ఉండేటువంటి ఆవరణాన్ని తీసేసినామంటే మనమే వెలుతురైపోతాము అనేటువంటిది మర్చిపోయాం. మనం వెలుతురు పట్టుకొని గదిలోకి వచ్చిందేమో కొండను తీయడానికే. ఇప్పుడు కొండ కూడా మనకు కనిపిస్తా ఉంది, కానీ దాన్ని తీయం. కారణం ఏంటంటే మనకు వెలుతురు ఉంది, పని జరుగుతుంది, అక్కడికి ఆగిపోతుంది. అంటే లోపలికి వచ్చిందని మర్చిపోయాం. మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం అంటే మోక్షం కోసం తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా రూమ్ లోకి వెళ్తురు రాగానే అక్కడ పుస్తకాలు కనిపించాయి, వస్తువులు కనిపించాయి, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చూసుకుంటూ ఉన్నాం. మళ్ళీ దీపం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కడుందో మర్చిపోయింది. అదే సో పుట్టాము, పుట్టిన వెంటనే సాధన మొదలుపెట్టి కొండను పైకి తీసేయాల్సింది. ఎప్పుడైతే గదిలోకి వచ్చామో అనేకమైనటువంటి విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోకి రాగానే అనేకమైనటువంటి విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఉండేటువంటి విషయాల పట్ల ఆకర్షితులైపోయి ఆ ఆవరణంగా ఉన్నటువంటి కొండను మనం తీయడం లేదు. ఈలోపు ఏమవుతుంది, మనం తెచ్చుకున్నటువంటి క్యాండిల్ ఆరిపోతుంది. అంటే జన్మ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలియదు, ఇంకా అయిపోయింది. కాబట్టి ఆ వెలుతురున్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నం అందుకు కంక్లూడ్ చేద్దామా? తప్పకుండా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః శుభమస్తు. నిత్యం లోకాః సుఖినో, నిత్యం సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.